Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. నేను అతనిని స్థిరపరచెదను. హల్లెలూయా. దేవుడు స్థిరమైన వాడు, ఆయన మార్పు లేనివాడు. కొండలను, సముద్రాలను, ఆకాశ విశాలాన్ని, భూమిని ఆయన స్థిరపరిచినవాడు, స్థిరంగా నడిపిస్తున్నవాడు. ఎప్పుడునూ కదల్చబడకుండా, పడిపోకుండా అంతలా దేవుడు మనల్ని స్థిరపరచగలడు. దేవుని వాక్యం స్థిరమైంది. ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తారో వారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాని వలె స్థిరంగా ఉంటారు. దేవుడు మనకి స్థిరమైన హృదయాన్ని దయచేస్తాడు. కష్టాల్లో, శ్రమల్లో, శత్రువుల మీదకొచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండే హృదయం, మరలా పాపం చేయకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడే హృదయం, స్థిరమైన మనస్సు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ప్రవర్తన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. చంచల బుద్ధిని దేవుడు మన నుండి తీసివేస్తారు. దేవుడు స్థిరమైన సమాధానాన్ని అనుగ్రహిస్తారని. ఎప్పుడూ కుటుంబంలో గొడవలు అవుతూనే ఉన్నాయా? క్రీస్తు ప్రభు వారు సమాధానకర్త. ఆయన మీ హృదయంలో, మీ కుటుంబంలో స్థిరమైన సమాధానం అనుగ్రహిస్తారని. దేవుడు మన చేతి పనిని స్థిరపరుస్తారు. ఒక సరైన జాబ్ లేక ప్రయాసపడుతున్నారా? దేవుడు మీకు స్థిరమైన పనిని అనుగ్రహిస్తారు. మీరు చేసే పనిని దేవుడు స్థిరపరుస్తారు. దావీదు సింహాసనాన్ని సదాకాలం స్థిరపరిచిన దేవుడు. దానియేలు గారిని ఎంతమంది పడేయాలనుకున్నా దానియేలు గారిని స్థిరపరిచిన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు. దేవుడు స్థిరమైన ఆరోగ్యం దయచేస్తారు. ఎప్పుడూ ఏదో అనారోగ్యం గుండా వెళ్తూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచేవాడు. ఆయన మీకు స్థిరమైన ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు. యెహోవా రాఫా అని ఆయనకు పేరు. ఒక స్థిరమైన నివాసం కోసం ఎదురు చూస్తున్నారా? అద్దింట్లో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఖాళీ చేసేయమంటారో తెలియక భయపడుతున్నారా? దేవుడు మీకు స్థిరమైన నివాసం అనుగ్రహిస్తారు. ఆ సామర్థ్యం దేవుడు మీకు అనుగ్రహిస్తారు. దేవుడు స్థిరమైన ఘనతను అనుగ్రహిస్తారని. యెహోషువ గారిని గొప్ప చేసినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప చేస్తారు. దేవుడు స్థిరమైన ఆస్తిని, స్వాస్థ్యాన్ని ఇస్తారు. తరతరాలకి దీవెనకరంగా ఉండేలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు స్థిరమైన విశ్వాసం అనుగ్రహిస్తారు. అల్ప విశ్వాసం ద్వారా కానీ, అవిశ్వాసం ద్వారా కానీ మనం ఎటువంటి ఆశీర్వాదం పొందుకోలేం. భక్తిహీనులు కానీ, అనీతిమంతులు కానీ దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోలేరు. కానీ స్థిరమైన విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుడి నుంచి విశేషమైన అద్భుతాలు పొందుకుంటారని. దేవుడు స్థిరమైన నిరీక్షణ అనుగ్రహిస్తారు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు ఉంటామన్న నిరీక్షణ. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. స్థిరపరచబడిన ప్రవక్తను చూసి దేవుడు ఆనందిస్తారని. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవైసా, ప్రభువా మీకు వేలాతి వేలాతి వందనాలేసా. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం విశ్వాసం ఉంచుతున్నారో ప్రభువా వారి జీవితంలో మేల్చండి, స్థిరపరచండి అయ్యా. స్థిరమైన ఆరోగ్యం దయచేయండి, స్థిరమైన నివాసం దయచేయండి, స్థిరమైన ఆత్మీయతతో నడిపించండి, స్థిరమైన ఆశీర్వాదం దయచేయండి, స్థిరమైన ఇంటిని దయచేయండి. అన్ని విషయాల్లో వారిని స్థిరపరచండి, వారి చేతి పని స్థిరపరచండి, వారి పక్షాన మీరు ఉండమని కృప చూపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.